జీవితాలు నిష్ఫలముగా ఉన్నవో, దేవుని కృపను వ్యర్థము చేస్తుంటున్నారో బహు జాగ్రత్త. ఏ పరిస్థితి మమ్మల్ని చుట్టబోతున్నదో అప్పుడు సహాయం చేయవారు ఎవరు ఉండరు, విడిపించేవారు ఎవరు ఉండరు. ఆయన చేయి చాపి మీతో మాట్లాడుతూ అడ్డు పెడుతుంటే దయచేసి లక్ష్య పెట్టండి. దానికి తగిన రీతిగా మీ జీవితాలు దిద్దుకోండి. వింటున్న ప్రతి బోధకు మీరు లోబడండి. దేవుని దర్శనాన్ని, దేవుని కృపలను మీ ఎడల నిష్ఫలము కాకుండా చూసుకోనండి. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని ఎప్పుడో చెప్పినాడు, ఈరోజు కాదు. ఎప్పుడో 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 త్వరలో మనం చేరుకునాలి. ఏ కృపలో అయితే నువ్వు రక్షింపబడ్డావో ఆ కృపలో నువ్వు ఉండకుండా కామాతృత విధానాలలో వెళ్ళిపోతుంటున్నారు. ఆ కృపలో ఉండకుండా మారు మనసు తగిన ఫలములు లేకుండా చెడిపోయే గుణాలతో ఉంటున్నారు.